లాస్ట్ వీక్ మనము ఆహ్, అరబిందో గారి గురించి చదువుకున్నాము. అరబిందో గారు, స్వామిరామ గారు అరబిందో గారి ఆశ్రమాన్ని విజిట్ చేసినట్టు, అక్కడ అరబిందో గారు మన ధ్యానాన్ని ఆధ్యా అప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఉన్నతమైన అందరికీ అందజేయడానికి అంటే కొత్తగా పాత పద్ధతులు కాకుండా, ఆ ఉన్నదాన్ని కొత్తగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ అందుబాటులో ఉండడానికి కొన్ని టెక్నిక్స్‌ని ఫాలో అవుతూ, అందరికి అర్థమయ్యే విధంగా విపులంగా అందించే ప్రయత్నం చేశారు అనేది చెప్పారు మనకు. దాని తర్వాత పరమానంద కెరటం అని చెప్పేసి రామ గారు ఈ ఒక పర్వత శ్రేణులలో వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న స్వామీజీని కలిసి ఆయన చెప్పిన ఆహ్, శ్రీ విద్య మన హిందూ తత్వంలో ఉన్న ద్వైతము, అద్వైత సిద్ధాంతము వీటికి సంబంధించిన జ్ఞానాన్ని ఆయనిచ్చారు అనేది మనము లాస్ట్ చదువుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు తంత్ర విభాగము అని చెప్పి ఈరోజు కూడా సబ్జెక్టు చాలా డీప్‌గానే ఉంటుంది. కాస్త ఆహ్, ఆహ్, నేను మీకు అర్థమయ్యేలాగా నాకర్థమైంది వివరించడానికి ప్రయత్నం చేస్తాను. తంత్ర విభాగము అని రామ గారు చాప్టర్ నేమ్ ఫ్రెండ్స్. దక్షిణ భారతదేశంలో ఉన్న మలబార్ కొండల్లో నివసించే ఒక గొప్ప తాంత్రిక గురువు వద్ద తాంత్రిక విద్య నేర్చుకోవడానికి నన్ను వెళ్ళమని మా గురువుగారు చెప్పారు. ఆ తాంత్రిక గురువు 102 ఏళ్ల సంవత్సరముల వయసు గలవాడు. ఈయన శాంతిపరుడు, విజ్ఞానవంతుడు, ఆరోగ్యవంతుడు. ఈయన గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ తంత్రము యొక్క తత్వజ్ఞానాన్ని ఎంతోమంది ఉన్నతమైన యోగులకు, స్వాములకు అతను బోధించేవారు. తాంత్రిక శాస్త్రము, తత్వజ్ఞానము పైన చాలా సాహిత్యం ఉంది. కానీ అది తేలికగా అర్థమయ్యేది కాదు. ఈ విద్యను ఎన్నో సార్లు దురుపయోగం చేశారు. ఎన్ ఎంతో పురోగమించిన ఈ విద్యను హిందువులు, జైనులు, బౌద్ధులు సాధన చేసేవారు. పాట్నాలో ఖుద ఖుదబక్ షా గ్రంథాలయము, బరోడా గ్రంథాలయము, మద్రాసు గ్రంథాలయము ఈ విషయమునకు సంబంధించిన వ్రాత పుస్తకాలతో నిండి ఉన్నాయి. కానీ ఆ సాహిత్యము సామాన్యులకు అర్థమయ్యేది కాదు. అదీ కాక అర్హత గల తాంత్రిక అధ్యాపకులు అరుదుగా లభిస్తారు. ఏది ఎలాగ ఉన్నా అర్హత గల అధ్యాపకుడి పర్యవేక్షణలో సరియైన పద్ధతిలో సాధన చేసినట్లయితే స్వీయ జ్ఞానాభివృద్ధిలో ఏ ఇతర ఆధ్యాత్మిక మార్గాలకైనా సరిసమానమైనది ఈ తాంత్రిక పథం. అంటే ఆధ్యాత్మిక మార్గాలకైనా ఏ స్వీయ జ్ఞానాభివృద్ధిలో సరియైన పద్ధతిలో సాధన చేస్తే ఈ తాంత్రిక పద్ధతి అనేది ఆధ్యాత్మిక మార్గాలకైనా ఏ ఆధ్యాత్మిక మార్గాలకైనా ఇది సరిసమానమైనది అని చెప్తాం. దేని గురించి అంటే తాంత్రిక పదం గురించి చెప్తున్నారు. తాంత్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ పురుషులు ఈ విశ్వం యొక్క ముఖ్య కారకులు. ఈ 2 శివశక్తులుగా పిలువబడతాయి. ఈ 2 అంశాలు ప్రతి వ్యక్తి అంతరంగంలో ఉంటాయి. ముఖ్యమైన తాంత్రిక పాఠశాలలు 3 ఉన్నాయి. శివశక్తులుగా పిలువబడతాయి. ఏంటి ముఖ్యమైనవి తాంత్రిక శాస్త్రం ప్రకారము? స్త్రీ పురుషులు ఈ విశ్వం యొక్క ముఖ్య కారకులు. ఈ 2 శివశక్తులుగా పిలువబడతాయి. స్త్రీ అంటే శక్తి అని, పురుషుడు అంటే శివుడుగా పిలువబడతారు. ఈ 2 అంశాలు ప్రతి వ్యక్తి అంతరంగంలో ఉంటాయి. అంటే మన అంతరంగంలో ఉండే శక్తులివి అంటున్నారు. ఇవి ముఖ్యమైన తాంత్రిక పాఠశాలలు. వీటి గురించి చెప్పేవి 3 ఉన్నాయంట. ఒకటేమో కౌల, రెండవది మిశ్రా, మూడోది సమయ. ఇవి ముఖ్యమైన తాంత్రిక పాఠశాలలు 3. అందులో ఈ మూడింటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు స్వామిరామ గారు. అందులో మొదటిది కౌలలు. కౌల అంటే వీళ్ళు శక్తిని పూజిస్తారు. వీరు పూజించే పద్ధతిలో బాహ్యమైన ఆచార కర్మలు అంటే లైంగిక సాధనములతో సహా కలిసి ఉంటాయంట. వారు
అంతరంగంలో గుప్తంగా ఉన్న శక్తిని ధ్యానించి వెన్నెముక దిగువ భాగంలో ఉన్న మూలాధార చక్రం వద్ద ఆ గుప్త శక్తిని మేల్కొల్పుతారు. సామాన్య మానవుడు ఈ మార్గాన్ని తరచూ దురుపయోగం పరుస్తారు. అంటే ఈ ఈ శక్తి ద్వారా ఈ ఈ ఈ పద్ధతిలో వచ్చే శక్తిని సామాన్యంగా సరైన జ్ఞానం లేని వ్యక్తి దురుపయోగం చేస్తారు. ఇది నిజంగా ఒక గురువు గురువు ముఖత తెలుసుకున్నప్పుడు దీన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అంటున్నారు. రెండోదొచ్చేసి మిశ్రా. మిశ్రా అనే వీళ్ళు ఈ పద్ధతిలో అంతరంగ ఆరాధన అంటే అంతర్గత ఆరాధన బాహ్య సాధనలతో కలిసి ఉంటుంది. గుప్తమైన శక్తి మేల్కొల్పబడి అనాహత చక్రం దగ్గరికి తీసుకెళ్లబడుతుంది. తర్వాత ఆ శక్తి ఇక్కడ పూజింపబడుతుంది. అనాహత హృదయం దగ్గర ఈ శక్తిని మేల్కొల్పబడి తర్వాత ఆ శక్తిని పూజించుతారు అంట ఈ పద్ధతిలో, ఈ మిశ్రా అనే పద్ధతిలో. మూడో పద్ధతొచ్చేసి సంయమన, సమయ. సమయాన్ని సమయాన్ని దీంట్లో అన్ని తాంత్రిక మార్గాలలో ఎంతో పవిత్రమైన, అత్యున్నతమైన మార్గం ఇది. దీనిని రైట్ హ్యాండ్ పాత్ అని కూడా అంటారు. ఇది కేవలం యోగ మాత్రమే. ఏ విధమైన కర్మకాండలతో గాని, లేక లైంగిక పరమైన చేష్టలను చేర్చే ఎటువంటి ఆరాధనలతో గాని దీనికి సంబంధం లేదు. మొదటిది స్త్రీ పురుషుల స్ ఇద్దరు కలిస్తే జరిగే ఒక బాహ్య క్రియలు కూడా ఉంటాయి కౌల దాంట్లో. మిశ్రా దాంట్లో కొన్ని బాహ్యమైన కర్మకాండలు కూడా యాడ్ అయ్యి ఉంటాయి అని చెప్పారు. ఈ సమయ అనేది ఇది కేవలం యోగా మాత్రమే. దీనికి ఎట్లాంటి కర్మకాండలు గానీ, ఎట్లాంటి లైంగిక పరమైన చేష్టలు గానీ ఏ అవసరం లేదు అనేది ఇందులో చెప్తున్నారు. దీనికి ధ్యానమే ముఖ్యం. కానీ ఈ విధమైన ధ్యానం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ విధానంలో 1000 రేకుల తామర పువ్వు మీద ధ్యానం చేయబడుతుంది. ఈ ధ్యానము అన్నింటికన్నా అత్యున్నతమైనది. ఈ ఆరాధన పద్ధతి అంతర్యాగ అని అంటారు ఈ పద్ధతిని. శ్రీచక్రం యొక్క జ్ఞానాన్ని ఈ విభాగంలో తెలియజేస్తారు. ఇందులో శిష్యులుగా అంగీకరింపబడాలంటే చక్రాల గురించి, నాడుల గురించి, ప్రాణశక్తుల గురించి ఈ విజ్ఞానం మరియు జీవనపు తాత్విక విజ్ఞానం చాలా అవసరం. ఈ సమయ అనే యోగ పద్ధతిలో. ఈ 3 విధాల విభాగాలతో నాకు పరిచయం ఉంది. కానీ నేను సమయ మార్గంలో ఉపదేశం పొందాను. అంటే ఈ యోగా ఈ 2 పద్ధతులకు సంబంధం లేని మార్గంలో రామాగారు ఈ మార్గంలో ఉపదేశం పొందాను అని చెప్తున్నారు. ఈ విజ్ఞాన శాస్త్రం గురించి వివరించిన పుస్తకాలలో నాకు ఇష్టమైన పుస్తకాలు మొదటిది ఆనందలహరి, రెండోది సౌందర్య లహరి. ఈ 2 పుస్తకాలు రామాగారికి ఎంతో ఇష్టమైన పుస్తకాలంట ఫ్రెండ్స్. ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క అభ్యాస సిద్ధమైన ఆకృతులను నేర్చుకుంటూ ఈ 2 గ్రంథాలపైన ఉన్న అనేకమైన వ్యాఖ్యానాలను చదువుతూ ఈ గురువుగారి వద్ద ఒక నెల రోజుల పాటు ఉన్నాను. ఆ తరువాత తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ భారతీయ తత్వజ్ఞానం యొక్క 7 పద్ధతులు. ఇందులో గూడా మన తత్వజ్ఞానానికి సంబంధించిన పద్ధతులను రామాగారు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. ఇందులో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రండే గారి దగ్గరికి నేను తరచూ వెళ్తుండేవాడిని. ఆ కాలంలో ఉన్న ఉన్నతమైన వేదాంత శాస్త్రజ్ఞులలో డాక్టర్ రండే ఒకరు. సాటిలేని గురువు, గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్నవారు ఆయన. గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్నవారు అయిన రండేను ఆయన శిష్యులు గురుదేవుడుగా అంటారు. ఆయన నన్ను తన నేంబల్ ఆశ్రమానికి తీసుకొని వెళ్లారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయపు పండితులందరిలోనూ ఈ గొప్ప వ్యక్తి అంటే నాకు చాలా గౌరవం. భారతీయ తత్వశాస్త్రం గురించి క్రమపద్ధతిలో నేను నేర్చుకున్నది ఈయన వల్లనే. చాలా ప్రాథమికమైన తాత్విక విచారణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసే భారతీయ తత్వశాస్త్రం 7 విధాలుగా విభజించబడింది. ఇక్కడ
ప్రాథమికమైన తాత్విక విచారణలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసే భారతీయ తత్వశాస్త్రం 7 విధాలుగా విభజింపబడింది. తత్వశాస్త్రము 7 విధాలుగా విభజింపబడింది అని ఆయన నాకు బోధించారు. ఈ ముఖ్యమైన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. అందులోని ముఖ్యమైన ప్రశ్నలు తత్వశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో మొదటిది నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎందుకొచ్చాను? నానా విధములైన సృష్టితోనూ, తక్కిన మానవులతోనూ నా సంబంధం ఏమిటి? నా నిజ స్వరూపమేమిటి? ప్రత్యక్షమైన ప్రపంచం యొక్క నిజ స్వరూపం మరియు దాని కారణమేమిటి? మూడవది చైతన్యం యొక్క కేంద్రానికి ప్రపంచంలోని వస్తువులకు సంబంధం ఏమిటి? మొదటిది వచ్చేసి ఫ్రెండ్స్ నేనెవరిని? నేనెక్కడి నుంచి వచ్చాను? ఎందుకొచ్చాను? నానా విధాలైన సృష్టితోనూ, తక్కిన మానవులతోనూ నా సంబంధం ఏమిటి? అనేది మొదటి ప్రశ్న. రెండోదొచ్చేసి నా నిజ స్వరూపం ఏమిటి? ప్రత్యక్షమైన ప్రపంచం యొక్క నిజ స్వరూపం మరియు దాని కారణమేమిటి? అంటే ప్రత్యక్షమైన ప్రపంచం బాహ్యంగా మనం చూసే ప్రపంచం యొక్క నిజ స్వరూపం ఏమిటి? దాని కారణమేమిటి? అనేది రెండో ప్రశ్న. మూడోదొచ్చేసి చైతన్యం యొక్క కేంద్రానికి ప్రపంచంలోని వస్తువులకు సంబంధం ఏమిటి? అంటే మూల చైతన్యం యొక్క కేంద్రానికి మన ప్రపంచంలో బాహ్యంగా చూస్తున్న వస్తువులకి ఉన్న సంబంధం ఏమిటి? నెక్స్ట్‌దొచ్చేసి ప్రపంచంలోని వస్తువుల నామరూపాల స్వభావం ఏమిటి? మనిషి యొక్క యథార్థ స్వభావానికి లేక విశ్వజనీయమైన చైతన్యానికి అవి ఎలాగా ఉపయోగపడతాయి? నెక్స్ట్‌ది ప్రకృతి సహజమైన శరీరంతో ఉన్నంత కాలం మన చేష్టలకు దారి చూపించే మార్గాలేమిటి? మృత్యువు తర్వాత బ్రతికుంటామా? సత్యమంటే ఏమిటి? సత్యాన్ని గురించి ప్రశ్నల మీద వివేకమైన తుది నిర్ణయాలు మనం ఎలాగా చేయగలుగుతాము? సత్యమంటే ఏమిటి? సత్యాన్ని గురించిన ప్రశ్నల మీద వివేకమైన తుది నిర్ణయాలు మనం ఎలాగ చేయగలుగుతాము? ఇవి ప్రశ్నలు ఫ్రెండ్స్. భారతీయ తత్వశాస్త్రము ఈ సమస్యలను అధ్యయనానికి వాడినట్టు 7 పద్ధతులను ఏ ఏవనగా అంటే ఈ భారతీయ తత్వశాస్త్రము ఈ సమస్యలను అధ్యయనానికి వాడునట్టి 7 పద్ధతులు ఏవనగా ఈ ప్రశ్నలకు మన భారతీయ తత్వశాస్త్రము 7 పద్ధతులను వాడే విధానాలు అంటే ఈ ఇందులో ఈ ప్రశ్నలను తెలుసుకోవడానికి మన యోగా పద్ధతులు అంటే మనం చేసే ఈ ధ్యాన ప్రక్రియలలో ఉన్న పద్ధతులు ఏవనగా అవి ఒక్కొక్కటి ఏం చెప్తున్నారు? వేదాంతము, యోగా, సాంఖ్య, వైశేషిక, మీమాంస, న్యాయ మరియు బౌద్ధ మతము. ఈ మతాలన్నీ ఈ ప్రశ్నలకు సమాధానాలను అధ్యయనానికి ఉపయోగపడతాయి అనేది రామగారు మనం చెప్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి ఉపయోగపడేటియి వేదాంతము, యోగా, సాంఖ్య, వైశేషిక, మీమాంస, న్యాయ మరియు బౌద్ధ మతాలు. ఈ పద్ధతుల యొక్క గురువులు జీవించిన దిగువనిచ్చిన కాలాలు పాశ్చాత్య పండితులచే నిర్ణయింపబడ్డాయి. ఈ పద్ధతులలోని పండితులు మాత్రం వాళ్ళని ఎన్నో వేల సంవత్సరాల పురాతన జీవులుగా భావిస్తారు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లు వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఇన్ని సంవత్సరాలు బ్రతికారని వాళ్ళు ఇచ్చిన డేట్లు ఇవన్నీ పాశ్చాత్య పండితులచే నిర్ణయించబడ్డాయి. నిజానికి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల పురాతన జీవులుగా భావిస్తారు అనేది రామగారు చెప్తున్నారు. మొదటిది మళ్ళీ ఈ ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన ఈ పద్ధతుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వేదాంతము గురించి, యోగా గురించి అంటే వేదాంతము ఏమేం చెప్తుంది? దాని తర్వాత యోగా ఏమేం చెప్తుంది అనేది ఈ 7 ధ్యాన వాటి గురించి ధ్యాన పద్ధతుల గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. అందులో మొదటిది వేదాంతము. వేదాంతము నేను స్వయం అస్తిత్వమున్న మనస్సాక్షిని, పరమానందాన్ని. ఇవి నా గుణాలు కావు, నా ఉనికి మాత్రమే.
నేనెక్కడి నుండి రాను, ఎక్కడికి వెళ్ళను. వేదాంతం చెప్పేవి ఇది. కానీ వివిధ నామరూపాలతో వివిధ రూపాలు ధరిస్తాను. అన్ని యోగ్యతల నుండి, అన్ని పరిమితుల నుండి స్వతంత్రంగా ఉండటం నా యథార్థ గుణం. వేదాంతం ఏమని బోధిస్తుంది అనంటే, నేను స్వయం అస్తిత్వం ఉన్న మనస్సాక్షిని, పరమానందాన్ని. ఇవి నా గుణాలు కావు. నా ఉనికి మాత్రమే. నేనెక్కడి నుండి రాను, ఎక్కడికి వెళ్ళను. కానీ వివిధ నామాలతో వివిధ రూపాలు ధరిస్తాను. అన్ని యోగ్యతల నుండి, అన్ని పరిమితుల నుండి స్వతంత్రంగా ఉండటం నా యథార్థ గుణం. నేను సాగరం లాంటి వాడిని. ఈ ప్రాణులన్నీ అలల్లాంటివి. స్వకీయమైన ఆత్మ తప్పనిసరిగా అన్నీ కలిసిన అన్నింటినీ విస్తరింపజేసే బ్రహ్మమే. ఇక్కడ స్వకీయం అంటే మన సొంత ఆత్మ, అంటే మన సొంతద మన సొంత ఆత్మ తప్పనిసరిగా అన్నీ కలిసిన అన్నింటినీ విస్తరింపజేసే బ్రహ్మమే. దాని పేరు లింగభేదం లేని ఓంకారం, ఓం. అదే బీజము, ఈ విశ్వమే దాని విస్తరణ. ఇది సంపూర్ణమైనది, సర్వోత్కృష్టమైనది, ఆరోపించలేని వాస్తవం. అంటే ఇప్పుడు వేదాంతం చెప్పేదంతా మన ఆత్మ లక్షణాల, పరబ్రహ్మ లక్షణాలు. అంటే ఆత్మకుండే లక్షణాలన్నీ ఆ పరమాత్మకుండే లక్షణాలే ఇంచుమించు ఆత్మకి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వేదాంతం చెప్పేది ఏంటి అంటే, ఈ మైండ్ ఫిజికల్ది ఇదంతా మాయ. ఇదేది నేను కాదు. నేనైంది ఏంటి అనంటే, అన్నింటికీ అతీతంగా ఉన్న స్థితే నేను. ఈ నామరూపాలు వివిధ వివిధ నామాలు, వివిధ రూపాలు ధరిస్తాను. కానీ ఎక్కడి నుంచి రాలేదు, నేనెక్కడికి వెళ్ళను అనేది ఇదంతా ఏంటి, మన ఆత్మతత్వమే. కాబట్టి దాని గురించే ఈ వేదాంతం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటున్నారిక్కడ. ఆరోపించలేని వాస్తవం ఏది? దానికి పేరు లింగభేదం లేని ఓంకారము. అదే బీజము, ఈ విశ్వమే దాని విస్తరణ. ఇది సంపూర్ణమైనది, సర్వోత్కృష్టమైనది, ఆరోపించలేని వాస్తవం. అంతేకాకుండా తనదైన అంతర్శక్తిని తనలోనే తీసుకురావడానికి, కొలపెట్టడానికి సామర్థ్యానికి సదా ఒక రూపాన్నిస్తుంది. అందువలన మాయ అని పిలువబడే ఈ బ్రహ్మశక్తి పుట్టి అనేకమైనట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అనేకములు లేవు. అనంతమైనది ఎప్పటికీ పరిమితం కానేరదు. అనంతమైన దానిపై పరిమితమైనది విధించబడి, అది మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి నిర్మూలించబడుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అనంతమైనది, పరిమితమైనది విధించబడి, అది మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి నిర్మూలించబడుతుంది అంటున్నారు. అంటే అనంతమైన దానిపైన పరిమితమైనది విధించబడి, అనంతమైన దానిపైన పరిమితమైనది విధించబడి అంటే, అనంతమైనది ఏంటిది? ఆ పరమ చైతన్యము. అంటే పరిమితులు లేని, ఆరంభము, ముగింపు లేని నిత్యమైన సత్యము అనంతమైంది. దానిపైన పరిమితి విధించబడడం అంటే, ఆ చైతన్యము మన శరీరంగా, మనసుగా, పేరు, రూపం ఇట్లాంటివి పరిమితమైన లక్షణాలు తీసుకొని, నేను ఇవన్నీ కలిపి నేను అని భావిస్తాం. ఇవన్నీ కలిసినప్పుడే ఒక రూపము, శరీరము, మనసు ఇవన్నీ కలిపినప్పుడు అది నేను అనేది వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ భ్రాంతే మాయ లేక అవిద్య. అంటే ఆ అనంతమైన దానికి ఒక పరిమితులను విధించుకొని, దాన్ని నేనింత, నేనంత అని మనం అనుకోవడం అనేది ఇదొక మాయ. ఇదే ఒక అవిద్య. అంటే అనంతమైన దాన్ని పైన మనమే పరిమితి విధించుకున్నాము. దాని తర్వాత ఏం జరుగుతుంది? అది మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి, అంటే వాస్తవం ఏంటి? మనకు జ్ఞానం వచ్చినప్పుడు నేనంటూ ఒక లిమిటెడ్ బీయింగ్‌ని కాదు, నేను అన్‌లిమిటెడ్ అనే జ్ఞానం మనకొచ్చినప్పుడు, మనమేమో ఇది శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, నేను ఆ అనంతమైన చైతన్యాన్ని అని వాస్తవాన్ని మనం తెలుసుకుంటాము. అప్పుడు మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి నిర్మూలించబడుతుంది. ఏం నిర్మూలించబడుతుంది అంటే, ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఇదంతా
మాయ అని, అవిద్య అని అంతా నశిస్తుందని, మిగిలేది ఒక్కటే అని, మిగిలేది ఏంటి అంటే శుద్ధ చైతన్యం, ఆ బ్రహ్మతత్వము ఉండేది సత్యం ఒక్కటే అనేది మనము తిరిగి ఆ స్థితికి తిరిగి వస్తాము. అంటే ఇక్కడ అనంతమైన దానిపైన పరిమితిని విధించబడి, అది మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి నిర్మూలించబడుతుంది అంటే దానర్థం ఇది. ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమన్నా అర్థమవుతుందా? ప్లీజ్ ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? లేదు అంటే నేను మళ్ళీ ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నారు అనంటే, మనము మొదటగా మనము ఒక దివ్యాత్మ స్వరూపులమే. శరీరం తీసుకోకముందు మనమొక ఆత్మ స్వరూపాలమే. దానికి అప్పుడు ఆత్మ స్వరూపాలము అనంటే, మనము అన్‌లిమిటెడ్‌గా ఉన్న బీయింగ్స్‌మప్పుడు. అనంతమైన శక్తి మనకుంది. అంతటా ఉన్న దాంట్లో మనము ఉన్నాము. తర్వాత మనం ఏమనుకున్నాము, అనంతమైన ఆ పరమ చైతన్యం నుంచి మనము పరిమితిని విధించుకొని, ఒక లిమిటెడ్ బీయింగ్‌గా ఒక స్పెక్ లాగా ఈ భూమిపైకొచ్చాం మనము. వచ్చి ఏ మనకంటూ ఒక శరీరాన్ని, మనస్సుని, పేరుని ఒక లిమిటెడ్ బీయింగ్‌గా మనమయ్యాము. అయిన తర్వాత ఒక అజ్ఞానంలో పడిపోయాం. ఈ భూమి మీదకొచ్చి ఈ లిమిటెడ్ బీయింగ్ అనుకోని ఒక అజ్ఞానంలో ఉండి ఏమనుకున్నాము ఇదే జీవితము అనుకునే స్థితిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఏమైంది మళ్ళీ వాస్తవాన్ని మనము రియలైజ్ అయ్యాము. ఎప్పుడు రియలైజ్ అయ్యాము? ఇవన్నీ ఇందులో పడి కొన్ని రోజులు కొన్ని జన్మలు గడిపిన తర్వాత ఇది ఒక మాయలో ఉండి, ఈ మాయ జీవితాన్ని గడిపిన తర్వాత జ్ఞాన స్థితిలోకి మనము తిరిగి వచ్చాం. ఈ జ్ఞాన స్థితిలో జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఏం జేశాము, నేనొక లిమిటెడ్ బీయింగ్‌ని కాదు. నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఈ రూపానికి, ఈ పేరుకు ఈ లిమిటెడ్ బీయింగ్ స్థితి నాది కాదు. నేను అన్‌లిమిటెడ్‌ని అనే ఒక విషయాన్ని మనం రియలైజ్ అయ్యాం. అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చినప్పుడే వ్యక్తి రియలైజ్ అయితాడు. అంటే అనంతమైన దానికి పరిమితిని విధించుకొని, ఆ వాస్తవాన్ని తెలుసుకొని, ఆ వాస్తవం నుంచి ఈ అజ్ఞానాన్ని నిర్మూలించుకొని, అప్పుడు మనము మళ్ళీ తిరిగి శుద్ధ చైతన్యము, పరబ్రహ్మము, సత్యము ఇవన్నీ అల్టిమేట్ సత్యము అని మనం తెలుసుకోగలిగాము. అంటే ఈ అజ్ఞానాన్ని నిర్మూలించుకున్నాం. ఎప్పుడు లిమిటెడ్ బీయింగ్‌గా అయినప్పుడే మనము రియలైజ్ అవ్వగలిగాము. అర్థమైందా ఫ్రెండ్స్? మణి గారు? ఇప్పుడు అర్థమైందండి. ఇక్కడ అనంతమైన దానిపై పరిమితమైనది విధించబడి, అది మళ్ళీ వాస్తవాన్ని తెలియజేసి నిర్మూలించబడుతుంది. అప్పుడు వ్యక్తి తాను బ్రహ్మంలో బ్రహ్మంగా ఉన్నట్లు గ్రహిస్తాడు. ఎప్పుడు? జ్ఞానమొచ్చినప్పుడు. జ్ఞానం అంటే ఇక్కడ అనుభవించడం. అనుభవంగా మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు వ్యక్తి తాను అతను బ్రహ్మంతో కలిసి ఉన్నాడు. బ్రహ్మముగా ఉన్నట్లు గ్రహిస్తాడు. అతను బ్రహ్మంతో తన అభేదాన్ని తెలియజేసుకొని దానితో ఒకటిగా అయిపోతాడు. వేదాంత తత్వం యొక్క కొన్ని అతి ముఖ్యమైన వివరణలు ఉపనిషత్తుల్లో ఉన్నవి. అవి కింద చెప్పిన విధంగా ఉన్నాయి. ఇక్కడ అనేకమైనవి ఏమీ లేవు. ఇక్కడ ఏది చూసినా అది అనేకములైనట్టు అనుకునేవాడు మృత్యువు నుండి మృత్యువుకు తిరుగుతాడు. అంటే రకరకాలుగా ఉంది అనేది ఇ అజ్ఞానమైన స్థితి. అంతా ఒకటే అనే స్థితి జ్ఞానం. అంటే ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడే తిరిగి కర్మచక్రంలో తిరుగుతా ఉంటాడు. మృత్యు స్థితికి తిరుగుతాడు. ఏం ఉంది ఒక్కటే. అంతటా ఉంది ఒకటే తత్వము. అందరూ ఒకే స్థితిలో ఉందంతా ఒకటే అనే జ్ఞానం వచ్చినప్పుడు మనము ఆ కర్మచక్రం నుంచి అతీతమైన స్థితికొస్తాము. ఇక్కడ అనేకములైనవి ఏమీ లేవు. ఇక్కడ ఏది చూసినా అది అనేకములైనట్టు అనుకునేవాడు మృత్యువు నుండి మృత్యువుకు తిరుగుతాడు. ఎవరి వల్ల ఈ విశ్వం పుట్టిందో, ఎవరిలో అది లీనమవుతుందో అతను బ్రహ్మంలో ప్రశాంతంగా నివసిస్తాడు. సర్వం బ్రహ్మమే. బ్రహ్మ పవిత్రమైన ఎరుక. ఈ ఆత్మ బ్రహ్మ ఇది వేదాంతంలోని పాయింట్స్ ఫ్రెండ్స్. వేదాంతం చెప్పే 8 పాయింట్లు. ఆహ్, ఇందులో సర్వం బ్రహ్మమనే, బ్రహ్మం పవిత్రమైన ఎరుక, ఈ ఆత్మ బ్రహ్మమే, అది నీవే, నేను అదే, నేను బ్రహ్మమునే.
వేద జ్ఞానం ఉన్నవాళ్ళు ఫస్ట్ 2 ఏంటండి? ఫస్ట్ రెండేమో ఇక్కడ అనేకములైనవి ఏమీ లేవు. ఇక్కడ ఆహా! ఏది చూసినా అది అనేకములైనట్టు అనుకునేవాడు మృత్యువు నుండి మృత్యువుకు తిరుగుతాడు. రెండోది ఓకే. ఎవరి వల్ల ఈ విశ్వం పుట్టిందో, ఎవరిలో అది లీనమవుతుందో అతను బ్రహ్మంలో ప్రశాంతంగా నివసిస్తాడు. ఓకే. వేదజ్ఞానం ఉన్నవాళ్ళు క్రీస్తుపూర్వం 2000 నుంచి 500 క్రీస్తుపూర్వం 2000 నుంచి 500 అని ఒక బ్రాకెట్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. నేర్పిన తత్వజ్ఞానం వేదజ్ఞానం ఉన్నవాళ్ళు నేర్పిన తత్వజ్ఞానం వ్యాసుడు, గౌడపాద, గోవిందపాద మొదలైన అనేక మంది ఋషులకు ఒకరి వద్ద నుండి మరొకరికి లభించింది. ఈ వేదజ్ఞానం అనేది వారసత్వంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. ఎవరు మొదటగా అంటే వ్యాసుడు, దాని తర్వాత గౌడపాద, గోవిందపాద మొదలైన అనేక మంది ఋషులకు ఒకరి వద్ద నుండి మరొకరికి లభించింది. గోవిందపాదుల వారు ఎన్నో పురాతనమైన శృతులను రచించడమే కాకుండా ఆ పురాతన తత్వ స్మృతులను సంగ్రహించి ఉంచారు. చివరగా క్రీస్తు శకం 8వ శతాబ్దంలో శంకరాచార్యులు ఈ మఠాలను ఒక క్రమ పద్ధతిలో ఉంచారు. ఆయన తర్వాత చాలామంది ఆచార్యులు అనేకమైన ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతానికి చెందిన పాఠశాలలను స్థాపించారు. ఇవి ఆయన కంటే భిన్నంగా ఉన్నాయి. మీరెవరైనా ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్‌లో ఉంటే అందులో ద్వైతము, అద్వైతం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేనిక్కడ చిన్నగా షార్ట్‌కట్‌లో ద్వైతము అంటేనేమో 2 అంటే జీవుడు వేరే, పరబ్రహ్మ వేరే అని చెప్తుంది ద్వైత సిద్ధాంతము. అద్వైత సిద్ధాంతము అంటే ఒక్కటే శంకరాచార్యుల గారు చెప్పింది అద్వైత సిద్ధాంతము. ఉంది ఒకటే అంటే ఆ పరబ్రహ్మ ఉంది అంతా పరబ్రహ్మనే. ఆ పరబ్రహ్మ లోపలి భాగాలే ఈ జీవాత్మగా కనబడుతున్నాయి కానీ అందరము ఒకటే అని చెప్పేది అద్వైత సిద్ధాంతము. ఈ ఈ చాలామంది ఆచార్యులు అనేకమైన ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతానికి చెందిన పాఠశాలలను స్థాపించారు. ఇవి ఆయన కన్నా భిన్నంగా ఉన్నాయి. యోగా రెండోది ఫస్ట్‌ది ఇక్కడ మనకు వేదాంతము, రెండోది యోగా అన్నారు. ఇప్పుడు యోగా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. తత్వజ్ఞానం యొక్క యోగ పద్ధతిలో ఆత్మ ప్రయత్నిస్తుంది. స్వకీయమైన ఆత్మ ప్రయత్నిస్తుంది. జగత్ సంబంధమైన చైతన్యాన్ని తుది సత్యంగా అది అంతరాత్మలో కనుగొంటుంది. యోగా అన్ని మతాలని, తత్వజ్ఞానం యొక్క అన్ని పద్ధతులను, అభ్యాస వైఖరులకు సంబంధించినంత వరకు సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు యోగా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జగత్తు యొక్క అనేకమైన అద్భుతాలలో నివసిస్తూ, ఆత్మ భౌతిక దేహాన్ని పరిశుద్ధం చేస్తూ, దాని సామర్థ్యాన్ని శక్తివంతంగా చేస్తూ, దానిని జాగ్రత్తగా కాపాడాలి. ఈ పద్ధతిలో వ్యక్తి ఎంతో ఉన్నతమైన, నీతివంతమైన ప్రవర్తనను తప్పక అభ్యాసం చేస్తూ, యమ మరియు నియమ అని పిలువబడే వాటి ద్వారా మనసు యొక్క అనేకమైన మార్పులను అదుపులో పెట్టుకోవాలి. పతంజలి మహర్షి చెప్పిన యమ నియమాలకు ఇందులో ఉంటాయి అంటున్నారు. భంగిమలలో శ్వాసలో స్థిరంగా ఉండటం ఇక్కడ యమ మరియు నియమ అని పిలువబడే వాటి ద్వారా మనసు యొక్క అనేకమైన మార్పులను అదుపులో పెట్టుకోవాలి. భంగిమలలో శ్వాసలో స్థిరంగా ఉండటం అభ్యసించటం వలన ఏకాగ్రతతో అంటే యోగాలో పతంజలి మహర్షి చెప్పిన దాంట్లో శారీరకంగా చేసే యోగా కూడా ఉంటుంది కదా. మొదటగా యోగా, దాని తర్వాత ప్రాణాయామం, దాని తర్వాత మనం చేసే ధ్యానం ఉంటుంది. సో ఇక్కడ రామగారు ఇందులో ఈ యోగాలో ఈవెన్ యోగా చేసేటప్పుడు కూడా మన శ్వాస స్థిరంగా ఉండటం అభ్యసించాలి అనేది కూడా ఇందులో ఉంటుంది అని చెప్తున్నారు. భంగిమలలో శ్వాసలో స్థిరంగా ఉండటం అభ్యసించటం వలన ఏకాగ్రతతో, ధ్యానంతో వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం వల్ల తనను తాను మార్చుకొని చివరికి సమాధిని పొందుతాడు. ఈ పద్ధతిలో కైవల్యాన్ని పొందటమే చివరి గమ్యం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో
196 సూత్రాలను సంగ్రహించి ఏర్పాటు చేసిన పతంజలి కన్నా ఎన్నో వేల సంవత్సరాల ముందు కూడా ఈ యోగా పద్ధతి తెలిసి ఉంది. అంటే పతంజలి మహర్షి కన్నా ముందు ఎన్నో వేల సంవత్సరాలకు ముందు కూడా ఈ పద్ధతి ఉందంట ఫ్రెండ్స్. పతంజలి సంగ్రహించిన 196 సూత్రాలు యోగ సూత్రాలని పిలువబడతాయి. ఈ 196 సూత్రాలని యోగ సూత్రాలు అని పిలువబడతాయి. తత్వజ్ఞానం యొక్క యోగా, సాంఖ్య పద్ధతులు ఒకలాగే ఉంటాయి. నెక్స్ట్ సాంఖ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సాంఖ్య అనేది ఈ సాంఖ్య పద్ధతి కపిల మహర్షి ఫస్ట్ దీన్ని కనుగొన్నారు. కపిల మహర్షి మనకు అందించింది ఈ సాంఖ్య పద్ధతి. దీన్ని సాంఖ్య పద్ధతి ద్వైతము అంటే ద్వైతము సాంఖ్య పద్ధతి ద్వైతాన్ని తెలియజేస్తుంది అంటున్నారు. అంటే జీవుడు వేరే, పరబ్రహ్మ వేరే, రెండు ఉంటాయి అనేది చెప్పేది ద్వైత పద్ధతి. ప్రకృతి పురుషులు రెండు అని, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని ఈ పద్ధతి నమ్ముతుంది. సాంఖ్య పద్ధతిలో అంతరాత్మకి మూలం 2 విధాలు. ఇది జీవాత్మ, పరమాత్మలుగా కలిసి ఉంటుంది. సాంఖ్యతత్వం యొక్క తక్కిన పద్ధతులలో భగవంతుని ఉనికి అసంగతమైనది. అంటే ఇక్కడ ప్రకృతి పురుషులు అంటే ఫ్రెండ్స్, ప్రకృతి అంటే పురుషుడు అంటేనేమో ఆ మూల చైతన్యము, ప్రకృతి అంటేనేమో మన గుణాలు, ఏవైతే మన లోపల ఉన్న గుణాలు ఉన్నాయో దీన్ని ప్రకృతి అని, పురుషుడు అంటేనేమో ఆ చైతన్యము అనేది ఇక్కడ మనకు చెప్పేది. ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయని, ప్రకృతి పురుషుడు రెండు అని, ఒకదానితో ఒకటివి కలిసి ఉంటాయని, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని ఈ పద్ధతి నమ్ముతుంది. సాంఖ్య పద్ధతిలో అంతరాత్మకి మూలం 2 విధాలు. ఇది జీవాత్మ, పరమాత్మలుగాను కలిసి ఉంటుంది. సాంఖ్యతత్వం యొక్క తక్కిన పద్ధతులలో భగవంతుని ఉనికి అసంగతమైనది. సాంఖ్య పద్ధతి యొక్క అన్ని సిద్ధాంతాలు ప్రకృతి పురుషుల కలయిక వలన కలిగే బాధలను, కష్టాలను తొలగించాలని నమ్ముతాయి. ఈ సిద్ధాంతాలన్నీ పురుషుడు తన యొక్క సదా నిర్మలమైన, సదా జ్ఞాన సంపన్నమైన, సదా స్వతంత్రమైన స్వభావాన్ని మరచిపోయి ప్రకృతితో కలయిక చెంది కష్టాలు కలిగించుకుంటాడు. అంటే మన ఆత్మ మన ఆత్మస్థితి సదా నిర్మలమైన, సదా జ్ఞాన సంపన్నమైన, సదా స్వతంత్రమైన స్వభావాన్ని మర్చిపోయి ప్రకృతితో కలయిక చెంది కష్టాలు కలిగించుకుంటాడు. అంటే ఈ మాయలో ఈ ద్వైత అంటే ఈ మాయలో పడి కష్టాలు కలిగించుకుంటాడు. ఎవరు? పురుషుడు అంటే ఆత్మ. 3 తంతువులతో ఉన్న తాడులాగా ప్రకృతికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే 3 గుణాలున్నాయి. మానసిక క్రియలతో సహా ఈ జగత్తులో కనిపించేవన్నీ సృష్టి యొక్క ఈ 3 గుణాలు. వాటిలో అవి ఒకదానిపై ఒకటి పనిచేయటం తప్ప ఇతరమేమీ కాదు. బీజములో అస్పష్టంగా ఉన్న వివిధ అవస్థలను ఈ 3 గుణాలు ప్రత్యక్షంగా తీసుకువస్తాయి. అంటే బీజంలో అస్పష్టంగా ఉన్న వివిధ అవస్థలను ఈ 3 గుణాలు ప్రత్యక్షంగా తీసుకొస్తాయి. మన 3 తత్వాలు అంటే ఇక్కడ ప్రకృతిలో కలయిక చెంది 3 తంతువులతో ఉన్న సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఒక సోల్కి వాళ్ళ స్థితులను బట్టి 3 గుణాలుగా విభజించబడి ఉంటుంది కదా ఆత్మ. సో ఇక్కడ బీజంలో అస్పష్టంగా ఉన్న వివిధ అవస్థలను ఈ 3 గుణాలు ప్రత్యక్షంగా తీసుకువస్తాయి. ఈ 3 గుణాలు సరిసమానంగా ఉన్నప్పుడు ప్రకృతి సమతుల్య స్థితిలో ఉంటుంది. ప్రకృతి అంటే మన ఆలోచనలు, మన బుద్ధి, మన మాటలు, ఈ బయట బాహ్యంగా ఈ 3 అలైన్ అయి ఉన్నప్పుడు మనము ఈ మన లోపలున్న ఆత్మకి
ఆహ్, ఆత్మతో కలిసి ఉంటాము. ఈ 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మనము ఆత్మస్థితిలో ఉండగలుగుతాము అంటున్నారిక్కడ. మానసికమైన, శారీరకమైన జగత్తు సృష్టించబడి, అది 24, 36 లేక 60 దశలను దాటి వెళ్తుంది. అంటే ఈ సాంఖ్య పద్ధతిలో ఆహ్, ఈ దశలు 24, 36 దశలు అని ఇవి నంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 24 అంటే ఏ ఏంటి? ప్రకృతి, బుద్ధి, అహంకారము, పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు. తర్వాత కిరణ్మయి గారు, సుశీల. ఇక్కడ అందరికీ ఈ 3 గుణాలు ఉంటాయి కదండీ! మనం పుట్టుకతో వచ్చేటప్పుడే మనకి భగవద్గీతలో కానీ, ఎక్కడ నేర్చుకున్నా 3 గుణాలు ఉంటది. మనము ఒక్కొక్కసారి ఆ గుణాలు కూడా మారుతూ ఉంటాయి కదా! అవును. అంతే 3, కదండీ! 3 గుణాలు మారుతూ ఉంటాయని, కానీ డామినేటింగ్‌గా ఉండే గుణం ఒకటుంటుందండి. ప్రతి వ్యక్తి లోపల కూడా 3 గుణాలుంటాయి. కానీ హుహు. ఎక్కువ ఏదైతే మనని డామినేట్ చేస్తుందో అది మన గుణము అని అర్థము. అంటే వచ్చిపోతూ ఉంటాయి. 3 గుణాలు వస్తదండి. మనం కూడా తెలుసుకొని, మనము అలా చేస్తుంటే ఏ గుణంలో ఉన్నామని కూడా తెలుసుకోవచ్చు. కానీ నేననేదేంటంటే 3 గుణాలు మనిషిలో ఉంటాయి. ఇలా డామినేట్ అంటున్నారు. అంటే ఎప్పుడు ఒకే గుణము ఉంటది మనలో అని చెప్పేసి చెప్తున్నారా? అదా? నాకర్థం కాలా. లేదండి. ఇక్కడ మన హుహు. మనము పుట్టుకతోటే ఇప్పుడు మనం ఇక్కడ నాకు తెలిసి జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ సత్వగుణంలో ఉన్నవాళ్ళే. అట్లా అని ఒకటే సత్వగుణం ఉందా అంటే లేదు. ఖచ్చితంగా హ్మ్. 3 గుణాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కువ మనల్ని డామినేట్ చేసే గుణం ఏంటి? సత్వగుణమే. సత్వగుణం హుహు. లేకుండా మనం ఈ పాతలో నడవలేము. అవి ఏం చేస్తున్నాయి వాటితో ఒకలాంటి ఒక ఒక అది సత్వగుణంలో ఉన్నాము అని తెలీదండి. ఎప్పుడు మారుతూ ఉంటాయండి గుణాలు. అది నేను చెప్పేది. ఒకే అవునండి. గుణంలో ఉండము. మీరేమంటున్నారు? పుట్టుకతో వచ్చేటప్పుడు ఒక గుణం ఉంటది అంటారు కదా! అది మారతదండి. ఫస్ట్‌లో ఒక గుణంలో ఉన్నా, తర్వాత మారతది. నాకు తెలిసైతే నేను వేరే దగ్గర చదవటము, ఈ అద్వైతము, ద్వైతము ఇట్లా చదివాను. వేరే సెషన్‌లో నేను విన్నాను అది. మరది ఎంతవరకు ఏది నిజం అనేది నాకు తెలీదు. ఇక్కడైతే రామ గారు మనకిచ్చింది బీజంలో హ్మ్. అస్పష్టంగా ఉన్న వివిధ అవస్థలను ఈ 3 గుణాలు ప్రత్యక్షంగా తీసుకువస్తాయి అనేది ఈ 3 గుణాలు సరిసమానంగా ఉన్నప్పుడు ప్రకృతి ఇప్పుడు మనకు 3 హ్మ్. గుణాలు సరిసమానంగా ఉండట్లేదు. అప్పు, డౌను అవుతున్నాయి కదా! అవును. అవును. అవుతది. అది సహజం అది. హ్మ్. ఎప్పుడైతే వస్తదో అది ప్రకృతిలో ఐక్యమవుతాము. ఈ పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇయన్నీ వస్తాయని చెప్తున్నారు. అవును. అవును. యాహ్! అమ్మగారైతే ఇదిచ్చారండి. నేను అదే ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. నాకు హ్మ్. ఓన్‌గా ఎందుకంటే నేను ఈ పతాంజలి బుక్స్ అప్పుడు చదివానండి. నేను వేరే దాంట్లో చదివినప్పుడు వాళ్ళప్పుడు అదే అన్నారు. ముందు యోగా చేయకుండా డైరెక్ట్‌గా ఆహ్, ధ్యానం చేయమంటారు ఏంటి? ఇది కదా పద్ధతి అని చెప్పేసి ఒకసారి క్వెషన్ కూడా వేశారనమాట. వేరే వాళ్ళు, వేరే మాస్టర్స్. హ్మ్. హ్మ్.